టు ఇంట్రడ్యూస్ బి వేణుగోపాల్ కృష్ణ గారు. సో వెరీ రిమోట్ విలేజ్ నుంచి వచ్చి గవర్నమెంట్ కాలేజీలో చదువుకొని నౌ ఐఏఎస్ క్రాక్ చేసి ఆల్ ఇండియా 8th ర్యాంక్ అండి. తను బిఎస్సి ఎంఎస్సి యూపీఎస్సిలో కెరీర్ని ఎలా చూస్ చేసుకోవాలని చెప్పేసి ఈరోజు మనకి ఒక గైడెన్స్ ఇవ్వబోతున్నారు. సార్ హార్ట్లీ వెల్కమ్ సార్. సో ప్లీజ్ గివ్ యువర్ వాల్యుబుల్ సజెషన్స్ ఆన్ కెరీర్. Thank you all for giving the opportunity. Actually, I am Venugopal, Senior Scientist, Geological Survey of India, comes under Ministry of Mines. So, మనకి ఇంటర్మీడియట్ తర్వాత మనకి డిగ్రీ చదువుకోవాలి. డిగ్రీ తర్వాత మాస్టర్స్ కూడా వెళ్ళొచ్చు, లేకపోతే ఇంటర్మీడియట్తోనే మనం యూపీఎస్సీకి వెళ్ళొచ్చు. డిగ్రీ నుంచి కూడా యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు, లేకపోతే మాస్టర్స్ తర్వాత కూడా యూపీఎస్సీ క్రాక్ చేయొచ్చు. సో డిఫరెంట్ స్టేజెస్లో మనం యూపీఎస్సీ క్లియర్ చేసే అవకాశాలు ఉన్నాయి. చాలా వరకు ఏంటంటే ఐఏఎస్ ఒకటే అనుకుంటారు మనకి ఉంటాయని. సో జనరల్గా అంటే ఫస్ట్ సైన్స్ మన స్ట్రీమ్ గురించి మాట్లాడుకుంటే, సో మన కోర్ సైన్సెస్ ఉంటాయి, అప్లైడ్ సైన్సెస్ ఉన్నాయి, ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఉన్నాయి, మెడికల్ సైన్స్ ఉన్నాయి, అండ్ బిహేవియరల్ సైన్స్ ఉన్నాయి. సో దీంట్లో మెయిన్ డిఫరెంట్ ఎనీ కాంబినేషన్ ఆఫ్ మనం 3 సబ్జెక్టులు ఎంచుకుంటాం. ఎంపీసీ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, అది కోర్ సైన్స్లోకి వస్తాయి. లేకుంటే మనకి కోర్ సైన్స్తో పాటు అప్లైడ్ సైన్స్లో కూడా కొన్ని తీసుకోవచ్చు. మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లేకపోతే మ్యాథ్స్, ఫిజిక్స్, బయాలజీ కాదు, జియాలజీ, మెట్రియాలజీ, ఓషనోగ్రఫీ, రకరకాల డిఫరెంట్ సబ్జెక్ట్స్ ఉన్నాయన్నమాట. సో మనం తీసుకున్న కాంబినేషన్ బట్టి మనం మన కెరీర్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. అంటే కొన్నిటికి కొన్ని కంపల్సరీగా ఎగ్జామ్కి అది మ్యాండేటరీ అనమాట. సపోజ్ బాక్ ఎగ్జామ్, బాబా అటామిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ తీసుకుంటే ఇంటర్మీడియట్లో మ్యాథమెటిక్స్ కంపల్సరీ. సో డిఫరెంట్ కాంబినేషన్ తీసుకున్నప్పుడు మ్యాథమెటిక్స్ మిస్ అయిందంటే మనకి కొన్ని ఎగ్జామ్స్కి మనం అన్క్వాలిఫైడ్ అయిపోతాం. సో సైన్స్ స్ట్రీమ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళకి మ్యాథమెటిక్స్ అనేది కోర్ సబ్జెక్ట్గా ఉంటే దాని బిఎస్సిలో కొంత బెటర్. ఎందుకంటే కొన్ని ఆర్గనైజేషన్లు అయితే ఆల్రెడీ మ్యాథమెటిక్స్ బిఎస్సిలో స్టేజ్లో లేకపోతే డైరెక్ట్గానే మనకి అప్లై చేసుకునే అవకాశం లేకుండా పోతుంది. సో ఆ కాంబినేషన్ తీసుకున్న తర్వాత మనం జనరల్గా ఏంటనుకుంటే మనకి తెలిసిన కోర్సులు చాలా తక్కువ, అంటే ఎంపీసీ, బయాలజీ, జువాలజీ అనుకుంటాం డిగ్రీలో. సో అవి కావండి, చాలా కోర్సెస్ ఉన్నాయి మన దగ్గర. యూనివర్సిటీలో కొద్దిగా కొంత తెలుస్తాయి, కొంత ఐడియా ఉంటాయి. ఎంఆర్ కాలేజ్ విజయనగరంలో అయితే మనకి జియాలజీ కాంబినేషన్లో, కెమిస్ట్రీ కాంబినేషన్లో, జువాలజీ కాంబినేషన్లో, రకరకాల కాంబినేషన్స్లో మనం తీసుకోవచ్చు కోర్స్ ఏదైనా సరే. ఈ జనరల్గా మనం అందరూ చూసుకునేది ఎంపీసీ తీసుకుంటారు, బైపీసీ అంటే జువాలజీ కానీ బీజెడ్సీ, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ తీసుకుంటారు. సో అవి కాకుండా స్టాటిస్టిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, లైక్ స్టాటిస్టిక్స్ కూడా మనం జనరల్గా తీసుకోము. స్టాటిస్టిక్స్ కూడా బాగా మంచి సబ్జెక్ట్ అది. సో మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, కంప్యూటర్స్, మంచి కాంబినేషన్స్ ఉన్నాయి ఆల్రెడీ. సో దీన్ని బట్టి మనం నెక్స్ట్ మనం ఏ విధంగా చేసుకోవాలనేది మీకు తర్వాత చెప్తాను. ఇవి ఇండివిజువల్. ఫిజిక్స్ అనేది ఒక తీసుకుంటే ఎంఎస్సీలో బిఎస్సీ ఫిజిక్స్ తీసుకొని బిఎస్సీ పాస్ అయిన తర్వాత మనం యూనివర్సిటీకి ఎంట్రన్స్ పెట్టుకుంటాం. అది ఏ యూనివర్సిటీ అయినా పెట్టుకోవచ్చు. ఆంధ్ర యూనివర్సిటీ పెట్టుకుంటూ, లేకపోతే సెంట్రల్ యూనివర్సిటీస్ ఏమైనా పెట్టుకోవచ్చు, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ కానీ చాలా మంచి యూనివర్సిటీస్ ఉన్నాయి ఆల్ ఓవర్ ఇండియా. మనం ఏం పెట్టుకుంటున్నాం అనేది, ఏ యూనివర్సిటీలో మనం బిఎస్సీ కానీ ఎంఎస్సీ కానీ పాస్ అవుతున్నాం అనేది కూడా మ్యాటర్. ఎందుకంటే మన కొన్ని యూనివర్సిటీస్లో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ లేదు. సో లెవెల్స్ అనే స్టాండర్డ్స్ పడిపోయాయి ఈవెన్ కాలేజెస్లో కూడా. సో మనం మంచి కాలేజీలో చూస్ చేసుకునే మాత్రమే తీసుకోవాలి. ఎందుకంటే ఏదో పేరు కోసమే డిగ్రీ చదివేలా అయితే మాత్రం ఈ కాంపిటేటివ్ వరల్డ్లో మనం ముందుకు వెళ్ళాలి. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్, ఒక్కొక్క సబ్జెక్ట్ కూడా ఫిజిక్స్ తీసుకుంటే దాదాపు 13 బ్రాంచ్లు ఉన్నాయి మాస్టర్స్లో. స్పేస్ ఫిజిక్స్, ఆస్ట్రోఫిజిక్స్, నానో ఫిజిక్స్, అంటే ఫిజిక్స్లోనే చాలా వెరైటీస్ ఉంటాయి. కెమిస్ట్రీ తీసుకుంటాం, ఆర్గానిక్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, అలాంటి చాలా రకాలు ఉంటాయి. ఒక్కొక్క సబ్జెక్టు ఒక్కొక్క సబ్ లెవెల్కి వెళ్ళిపోతుంది. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చి యూపీఎస్సీకి వచ్చేసరికి మనం ఇంటర్మీడియట్లో తీసుకున్న అండర్ గ్రాడ్యుయేషన్ ఎగ్జామ్స్ కొన్ని ఉన్నాయి. గ్రాడ్యుయేషన్ అంటే డిగ్రీ తర్వాత ఎగ్జామ్స్ ఉన్నాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంఎస్సీ తర్వాత, ఎంఏ తర్వాత కూడా కొన్ని ఎగ్జామ్స్ ఉన్నాయి. ఎంఏ తర్వాత వెళ్ళిన తర్వాత కూడా. సో మనం ఫస్ట్ అండర్ గ్రాడ్యుయేషన్, ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్గా యూపీఎస్సీ ఎలా క్రాక్ చేయొచ్చు, ఏ ఎగ్జామ్స్ ఉన్నాయి. జనరల్ ఇప్పుడు తీసుకుంటే ఎన్డీఏ ఒకటి ఉంటుంది. ఎన్డీఏ అంటే మోస్ట్లీ యాక్చువల్గా ఈ ఎగ్జామ్ కానీ ఇంటర్మీడియట్ అవుతున్నప్పుడు లాస్ట్ సెకండ్ ఇయర్లో ఉన్నప్పుడు మనం
అప్లై చేసుకోవచ్చు. సెకండ్ ఇయర్ అయిపోయిన తర్వాత 1 ఇయర్ ఇంకో ఆప్షన్ ఉంటుంది, ఇంకో ఇంటర్మీడియట్ అయిపోగానే తీసుకోవచ్చు. బట్ మనకు మ్యాథమెటిక్స్ ఫిజిక్స్ అనే కంపల్సరీ ఉండాలి దీనికి. దీంట్లో మంచి ఎన్డీఏ అనేది మంచి ఆఫీసర్ క్యాడర్లోకి వెళ్ళొచ్చు. రిక్రూట్మెంట్ అవ్వగానే మనకి మంచిగా చదివిస్తాడు, మంచి పోస్ట్, మంచి లెఫ్టినెంట్ లెవెల్ లేకపోతే ఎయిర్ ఫోర్స్ ఫ్లయింగ్ ఆఫీసర్ క్యాడర్లో మనం డైరెక్ట్గా మనం ఇండియన్ డిఫెన్స్ సర్వీస్లోకి మనం వెళ్ళగలుగుతాం. చాలా మంచి ఎగ్జామ్, మంచి రెస్పెక్ట్, మంచి అంబిషియస్గా బతకాలి అనుకుంటే మాత్రం ఈ వింగ్ చాలా మంచిది. ఇంటర్మీడియట్ అవ్వగానే ఇమ్మీడియట్గా మనం యూపీఎస్సీలో మంచి శాలరీస్, మంచి ఫెసిలిటీస్, నో డౌట్ ఎట్ ఆల్. కింద క్యాడర్లో జనరల్గా అంటే కొన్ని డిఫెన్స్ లో కొన్ని కింద క్యాడర్లో జాబ్లు ఉంటాయి, కొద్దిగా టఫ్ జాబ్స్. బట్ ఈ క్యాడర్ అది కాదు, ఇది ఇంటర్మీడియట్ తోనే వెళ్తున్నాడు అనుకోవద్దు. ఇది చాలా టఫ్ ఎగ్జామ్, బట్ ఈజీ టు క్రాక్. ఎందుకు మేము చూసిన వాళ్ళతో చూసుకుంటే మన వాళ్ళు చాలా బాగా టాలెంటెడ్, బట్ కొద్దిగా ట్రై చేయాలి, కొద్దిగా కష్టపడాలి, ఓరియంటేషన్ కరెక్ట్గా ఉండాలి. ఏదో ఒక రోజు ట్రై చేసి వదిలేసాం, 2 రోజులు ట్రై చేసి వదిలేయడం కాదు. లాంగ్ టైంలో గట్టిగా ట్రై చేస్తే ఎన్డీఏ అనేది చాలా ఈజీ. నెక్స్ట్ కంబైన్ డిఫెన్స్ ఎగ్జామ్ ఇది కూడా అలాంటిదే. ఫైనల్ ఇయర్ ఎగ్జామ్ సెకండ్ ఇయర్ చదువుతున్న కూడా అప్లై చేసుకోవచ్చు. దీనికి కూడా కంపల్సరీగా మనకు మ్యాథమెటిక్స్ ఉంటే బెటర్. మిలిటరీ కానీ, ఎయిర్ ఫోర్స్ కానీ, ఆర్మీ కానీ, ఈ మూడిట్లో కూడా వెళ్ళొచ్చు దీంట్లోకి వెళ్తే. నెక్స్ట్ స్లైడ్. స్పెషల్ రైల్వే ఇప్పుడు ప్రెసెంట్ అది ఆగిపోయింది. రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు వచ్చిన తర్వాత ఇది ఆపేశారు. సో అది రైల్వేది ఇప్పుడు డిస్కంటిన్యూడ్ ప్రెసెంట్ అయితే, ఒకప్పుడు తీసుకున్న వాళ్ళు యూపీఎస్సీ. నెక్స్ట్ వచ్చేసరికి ఇది మెయిన్ స్లైడ్. సో మన సివిల్స్ అండ్ యూపీఎస్సీ అంటే సివిల్స్ అని చెప్పేసి ఒకే ఒక టాపిక్ ఉంటుంది మనకి, ఏంటంటే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్. ఈ ఒక్క టాపిక్ జనాలందరూ దాని మీద పడతారు. ఎందుకంటే ఐఎమ్ వర్కింగ్ విత్ ఐఏఎస్ పీపుల్ అండ్ ఆల్ ద గ్రూప్. ఐ కెన్ అండర్స్టాండ్ దేర్ స్టాండర్డ్స్ ఆర్ లోవర్ దెన్ అస్. మనం కొద్దిగా కష్టపడి ఉంటే, మన ఓరియంటేషన్ కరెక్ట్గా ఇచ్చుంటే ఐఏఎస్ అనేది చాలా ఈజీ. ఐఏఎస్ కానీ, ఐపీఎస్ కానీ. ఎందుకు ఈజీ అంటే ఐపీ లెవెల్స్ అనే అంతా అనుకుంటాం, ఐఏఎస్ అంటే చాలా టఫ్, ఏం లేదు అక్కడ. సింపుల్, కొద్దిగా కష్టపడాలి అంతే, ఇంకేం లేదు. దీంట్లో ఏముందంటే ఇంకా నెక్స్ట్ మా ఐఏఎస్ అంటే ఐఏఎస్ అంటే సివిల్ సర్వీస్ ఉంటాక ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ కూడా ఒకటి ఉంది. నెక్స్ట్ ఇంజనీరింగ్ సర్వీస్. సార్ చెప్పారు కదా, ఫారెస్ట్ సర్వీస్ ఎగ్జామ్. ఈవెన్ అగ్రికల్చర్ చదివిన వాళ్ళు కూడా దాంట్లోకి ఫారెస్ట్ సర్వీస్ డిపార్ట్మెంట్లోకి వెళ్ళొచ్చు. ఇంజనీరింగ్ సర్వీసెస్ ఇది ఎలా ఉంటుందంటే బీటెక్ సివిల్ కానీ, ఎలక్ట్రికల్ కానీ, మెకానికల్ కానీ వీళ్ళు చేసిన వాళ్ళంతా ఇంజనీరింగ్ సర్వీసెస్ త్రూ వెళ్ళి మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్కి పోస్టింగ్లో వెళ్తాం. డిఫరెంట్ పబ్లిక్ సెక్టార్స్ కైనా అవ్వచ్చు, లేకపోతే ప్యూర్లీ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ కూడా వెళ్ళొచ్చు. నెక్స్ట్ సిడిఎస్సి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్, ఎన్డీఏ కూడా ఆల్రెడీ. నెక్స్ట్ మెడికల్ సర్వీస్ ఎగ్జామ్స్. సో ఈవెన్ యూపీఎస్సీలో మెడికల్ డాక్టర్స్ కూడా మంచి స్కోప్ ఉంది. వాళ్ళు కూడా సేమ్ ఈ మెడికల్ సర్వీసెస్ ఎగ్జామ్ క్లియర్ చేసుకుంటే మనకు. నెక్స్ట్ ఎకనామిక్ సర్వీసెస్ అండ్ స్టాటిస్టికల్ సర్వీసెస్. ఇది కూడా మాస్టర్స్ ఆఫ్ స్టాటిస్టిక్స్ చేసిన వాళ్ళకి, ఎకనామిక్స్ చేసిన వాళ్ళకి, వీళ్ళందరికీ ఇది ఎగ్జామ్, మంచి ఎగ్జామ్. నెక్స్ట్ జియో సైంటిస్ట్ ఎగ్జామ్, ఇది ఒకటి. నెక్స్ట్ నేను ఆ ఎగ్జామ్ క్లియర్ చేశాను. ఇది జియాలజిస్ట్ కానీ, జియోఫిజిస్ట్ కానీ, కెమిస్ట్ కానీ, హైడ్రాలజిస్ట్, ఈ 4 క్యాడర్కి ఒకటే ఎగ్జామ్. సో దాంట్లో వచ్చిన మార్క్స్ బట్టి మనం డిఫరెంట్ ఆర్గనైజేషన్కి మనం వెళ్తాం అనమాట. సో ఇది కూడా మంచి కెరీర్ స్కోప్. అంటే దీనికి జియాలజిస్ట్ జరగాలంటే బీఎస్సీ జియాలజీ ఉండాలి, తర్వాత ఎంఎస్సీ జియాలజీ ఉండాలి, లేకపోతే బీఎస్సీ ఎంపీసీ తీసుకున్నా పర్వాలేదు. జియోఫిజిస్ట్కి వెళ్ళాలంటే బీఎస్సీలో జియోఫిజిక్స్ ఉంటుంది, ఎంఎస్సీలో జియోఫిజిక్స్ ఉంటుంది. ఆ తర్వాత కెమిస్ట్రీ కూడా, ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తుంటే ఈ ఎగ్జామ్ మళ్ళీ అగైన్ రాసుకోవచ్చు. నెక్స్ట్ డిఫెన్స్లో దీంట్లో చాలా ఉన్నాయి. ఆర్మ్డ్ ఫోర్స్కి సిఐఎస్ఎఫ్ కానీ, సిఏపిఈ కానీ సూపర్గా ఉంటాయి. ఇవి కూడా మంచి లెవెల్ క్యాడర్. నెక్స్ట్ స్టెనో ఆఫీసర్లు, స్టెనో క్యాడర్లో ఉన్న చిన్న క్యాడర్ అనిపిస్తాయి కానీ అట్లా డివిజన్ హెడ్ అనమాట, ఎస్ఓ ఆఫీసర్స్. ఇది కూడా మంచి ఎగ్జామ్. సో ఎవరైనా దీన్ని చేయొచ్చు. సో ఈ క్యాడర్లో ఏదైనా సరే మనకి యూపీఎస్సీ అంటే ఐఏఎస్ ఒకటే కాదు, ఇంకా చాలా ఎగ్జామ్స్ ఉన్నాయి. అవి కూడా డిగ్రీ లెవెల్లో ఉన్నాయి, మాస్టర్స్ లెవెల్లో ఉన్నాయి, ఇంటర్మీడియట్ లెవెల్లో కూడా ఉన్నాయి. ఇది మనం కొద్దిగా ఆలోచిస్తే మనం క్రాక్ చేయడం ఇది కొద్దిగా ఈజీ. కాంపిటీషన్ తక్కువ. ఎందుకంటే ఈ చేసే వాళ్ళు మోస్ట్లీ నార్త్ ఇండియన్స్ ఉంటున్నారు, సౌత్ ఇండియన్స్ చాలా తక్కువ. ఎందుకంటే దీని మీద ఫోకస్ పెట్టరు. బీటెక్ వెళ్ళిపోతున్నారు, బీటెక్ నుంచి ఇంకేదో ప్రైవేట్ సాఫ్ట్వేర్ కంపెనీకి వెళ్ళిపోతున్నారు. సో అక్కడ కాంపిటీషన్తో ట్రై చేసుకుని మ్యాచ్ చేసుకుంటే ఇది కొద్దిగా కాంపిటీషన్ తక్కువ అని నేను ఫీల్ అవుతాను. ఎందుకంటే వేరే వాళ్ళు మేము చూసినప్పుడు అనిపిస్తుంది మన వాళ్ళు చాలా బెటర్ వీళ్ళకన్నా, సో మన వాళ్ళు చేస్తే బాగుందనే ఒక ఉద్దేశం ఉంటుంది. సో ఐ హోప్ ఐ కవర్డ్ ఆల్. ఐ హోప్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి, అడగచ్చు. ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి
సో డౌట్స్ ఉంటే ఒకసారి కామెంట్ బాక్స్ లో ఇది పెట్టండి. చాలా ఫాస్ట్ గా చెప్పాను, బట్ యాక్చువల్లీ ఇవి చెప్పాలంటే ఒక్కొక్క క్యాడర్ ఒక్కొక్క ఎగ్జామ్ ఒక్కొక్క చాలా డీప్ గా ఉంటుంది. ఒక అంత సింపుల్ గా ఐఏఎస్ అనేది అంటే ఇండియన్ ఇంజనీరింగ్ సర్వీసెస్ అని ఒక లైన్ లో తెలిసేసాం, అది ఒకటి కాదు, అది చాలా పెద్ద టాపిక్ అది. సో అలాగే ప్రతి సర్వీసెస్ కి ఇంకున్నాయి. నేను చాలా సర్వీసెస్ మిస్ అయ్యాను ఇంకా కూడా. సో అవి ఇంకా యాడ్ చేయాలి. ఇంకా చాలా రేర్ సబ్జెక్ట్. స్టాటిస్టిక్స్ ఎవరు చదువుతారో చాలా తక్కువ మంది. సో స్టాటిస్టిక్స్ లో చాలా చాలా మంచి కెరీర్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. ఇండియన్ స్టాటిస్టికల్ ఇన్స్టిట్యూట్ కోల్కతాలో చూడాలి, చాలా తక్కువ. అంటే జనాలకు తెలియదు ఆ కోర్స్ ఒకటి ఉందని, దాంట్లో కాంపిటీషన్ కూడా తక్కువ. సో అలాంటి ఒక స్టాటిస్టిక్స్ కానీ కొన్ని కొన్ని మా జియాలజీ కానీ కొన్ని వింగ్స్ జోగ్రఫీ కానీ ఎంఎస్సి జోగ్రఫీ మంచి కెరీర్ ఆపింది. మెటీరియాలజీ వాతావరణ శాఖ గురించి మనకి జాబ్ లేక ఎక్కడి నుండి వస్తాయి? మెటీరియాలజీ డిపార్ట్మెంట్. ఓషనోగ్రఫీ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఓషనోగ్రఫీ ఒకటి ఉంది. దాంట్లో కెరీర్ జాబ్ కావాలంటే ఓషనోగ్రఫీ మాస్టర్స్ లో చేసి ఉండాలి. సో తక్కువే మెటీరియాలజీ చదివే వాళ్ళు, బట్ కాంపిటీషన్ కూడా తక్కువే, చదివే వాళ్ళు కూడా తక్కువే. అందుకోసం ఇది తీసుకుంటే బెటర్ అని మా ఉద్దేశం. అంటే కొంతమంది అయినా మన వాళ్ళు ఈ వింగ్ కొంతవరకు వచ్చింటే రెగ్యులర్ అంటే ఇంటర్మీడియట్, బీటెక్, తర్వాత సాఫ్ట్వేర్ కంపెనీ ఈ ఛానల్ కాకుండా ఇప్పుడు ప్రజెంట్ ఉన్న అంటే తప్పు అనుకోవద్దు, ఇది జరుగుతుంది. నేను చూసేవాళ్ళు 80-85% ఇదే. బట్ వెనసి నార్త్ ఇండియా కోల్కతా కానీ చూసుకుంటే వేరే వింగ్స్ కూడా చాలా మంది చదువుతారు. నువ్వు ఎకనామిక్స్ చదివే వాళ్ళు ఎవరో చిన్న కేటర్లో చూసినా చూస్తారు, ఆర్ట్స్ చదివిన వాళ్ళు. ఎకనామిక్స్ అని చాలా పెద్ద టాపిక్, చాలా నీట్గా చదువుతారు. దాంట్లో మంచి పొజిషన్లు ఉన్నాయి. రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ వీటిలో కూడా మంచి జాబ్స్ ఉన్నాయి వాళ్ళకి, ఎక్స్పెషల్లీ హైయర్ క్యాడర్. సో చదివితే బెటర్ అని నా ఉద్దేశం. ఒక క్వశ్చన్ వచ్చింది, స్క్రీనింగ్ టెస్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయమని చెప్పేసి అడుగుతున్నారు. ఆఫ్టర్ క్లియరింగ్ ఎగ్జామ్ దీంట్లో ఒక్కొక్క సర్వీసెస్ కి ఒక్కొక్క టైప్ ఆఫ్ ఎగ్జామ్స్ ఒకప్పుడు ఉండేవి, ఇప్పుడు మార్చేశారు. అంటే కొన్ని ఆబ్జెక్టివ్ ఉంటాయి, కొన్ని డిస్క్రిప్టివ్ ఉంటాయి, కొన్ని ఆబ్జెక్టివ్ డిస్క్రిప్టివ్ కలిపి ఉన్నాయి. తర్వాత ఫాలోడ్ బై ఇంటర్వ్యూ అండ్ దెన్ మెడికల్. సో ఇది ప్రొసీజర్. దాన్నే పేరు మార్చి ప్రిలిమ్స్ అని, మెయిన్స్ అని, తర్వాత మళ్ళీ అగైన్ ఇంటర్వ్యూ అని, సో పేర్లు మారడం జరుగుతుంది. బట్ అల్టిమేట్ టార్గెట్ అదే. ప్రిలిమ్స్ అనేవి జనరల్ గా ఆబ్జెక్టివ్ టైప్ ఉంటాయి, మెయిన్స్ అనేవి డిస్క్రిప్టివ్ టైప్ ఉంటాయి. సో ఇంకో ఇంపార్టెంట్ థింగ్ అంటే మనం ప్రిపేర్ అవుదాం, యూపీఎస్సీకి ప్రిపేర్ అవుదాం అనుకుంటున్నాం. మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది అట్లీస్ట్ డిగ్రీ నుంచి, ఇంటర్మీడియట్ అవగానే డిగ్రీ ఫస్ట్ ఇయర్ నుంచి మీరు మార్చుకోవాలి. ఏదో 8 పేజీలు నింపితే నాకు 20 మార్కుల క్వశ్చన్కి 8 పేజీలు నింపితే నాకు అవసరం లేదు. జస్ట్ 2 pages ని 20 మార్క్స్ క్వశ్చన్కి రాసేలాగా ఉండాలి. అంత క్రిస్పీగా, షార్ట్ గా, కరెక్ట్ గా మనకు అనుకున్న పాయింట్లు ఖచ్చితంగా కీ వర్డ్స్ అలా పడాలంతే. 2 pages లో 20 మార్క్స్ క్వశ్చన్. ఎందుకంటే నీకు 200 మార్క్స్ ఎగ్జామ్ కి నీకు 1 hour 2 hour ఎగ్జామ్ ఇస్తాడు. ఆ 1 hour లో షార్ట్ టైంలో నువ్వు రాయాలంటే 8 పేజీలు రాస్తానంటే కుదరదు. కనుక మనకు డిగ్రీ నుంచే మనకి యూనివర్సిటీలో ఎన్ని పేజీలు రాస్తా అనే మాటలు కొన్ని ఉన్నాయి. కొంతమంది కొన్ని సబ్జెక్ట్స్ కొద్దిగా ఎక్కువ పేజీలు నింపితే ఎక్కువ మార్కులు వస్తాయని. అది కాదు, ప్రిసైజ్ గా రాయాలి. డిగ్రీ నుంచే మీరు రైటింగ్ స్కిల్స్ కొద్దిగా ఇంప్రూవ్ చేసుకోవాలి. మీరు చెప్పాలనుకున్న ఉద్దేశం సూటిగా తక్కువ పదాలతోనే కన్వే అయ్యే విధంగా మనం మంచిగా వొకాబులరీ మెయింటైన్ చేస్తూ రాయాలి. సో ఎక్కువ డిస్క్రిప్షన్ రాయాల్సిన అవసరం లేదు. ఆబ్జెక్టివ్ అలాగా నో ప్రాబ్లం, ఏ ఇష్యూ ఉండదు. బట్ కమింగ్ టు ద డిస్క్రిప్టివ్, మేము రాసేటప్పుడు డిస్క్రిప్టివ్ చాలా ఎక్కువ ఉండేది. సో అక్కడ చాలా ఇబ్బంది పడేవాళ్ళు మన వాళ్ళంతా. ఎందుకు ఫెయిల్ అవుతున్నారు మనకి యూపీఎస్సీ అంటే, మన డిగ్రీ స్టైల్లో చదివిన వాళ్ళంతా కొద్ది పేరాలు రాసేవాళ్ళు. సో ఈ మోడ్ ఆఫ్ ప్రిపరేషన్ అనేది యూపీఎస్సీకి పనికిరాదు. సో యూపీఎస్సీ మనకు డిగ్రీ నుంచే అట్లీస్ట్ మన రైటింగ్ స్కిల్స్ అనేది కొద్దిగా హ్యాండ్ రైటింగ్ కూడా బాగుండాలి. ఎందుకంటే డిస్క్రిప్టివ్ కనుక సో హ్యాండ్ రైటింగ్ కూడా మ్యాటర్స్. సో హ్యాండ్ రైటింగ్ కూడా కొద్దిగా ఇంప్రూవ్ చేసుకుని కొద్దిగా టెక్నికల్ వర్డ్స్ అని బాగా వాడుతూ ప్రిసైజ్గా రాస్తే ఎగ్జామ్ రిటర్న్ టెస్ట్ కూడా మనం క్లియర్ చేయగలుగుతాం. సో కమింగ్ టు ద ఇంటర్వ్యూ, మనకి ఇంగ్లీష్లో అంత గ్రిప్ లేకపోయినా పర్వాలేదు, బట్ మినిమం మార్క్స్ వస్తూ సరిపోతాయి. ఈవెన్ మేము కూడా గవర్నమెంట్ స్కూల్లో చదువుకున్న రాజకీయ యాక్చువల్గా. సో నేను గవర్నమెంట్ స్కూల్లో చదువుకుని అక్కడి నుంచి వచ్చిన వాడిని. కొద్దిగా ఇబ్బంది అయింది, ఓకే, బట్ వీ కెన్ ఇఫ్ యూ డూ ఎఫర్ట్స్, ఇఫ్ యూ మేక్ ఎఫర్ట్స్, యూ కెన్ గెట్ యూపీఎస్సీ. ఇట్స్ నాట్ ఎ బిగ్ థింగ్. ఈవెన్ బార్క్ కూడా ఎగ్జామ్ చాలా టఫెస్ట్. ఇండియా యూపీఎస్సీ ఒకటి, బార్క్ ఒకటి మోస్ట్ టఫెస్ట్ ఎగ్జామ్స్. సో ఇవి కూడా క్రాక్ చేయొచ్చు. Yeah, thank you for your valuable suggestions, sir. Actually, really grateful to have you. అన్న నాకు ఒక డౌట్ ఉంది. అంటే మీరు ఎన్డీఏ మీద చెప్పారు కదా, ఇంటర్ తర్వాత ఎన్డీఏ చేసి లైక్ విచ్ జాబ్స్ ఉంటాయి అలా? అంటే ఆఫ్టర్ ఎన్డీఏ తర్వాత ఎన్డీఏ ఎగ్జామ్ రాస్తాం అంటే ఏ జాబ్స్ ఉంటాయి? ఎన్డీఏకి వెళ్ళిన తర్వాత మనకి ఫ్లయింగ్ ఆఫీసర్ రెండింటిలోకి వెళ్ళొచ్చు మనం.
రెండింటిలో మనకి మాక్సిమం ఫస్ట్ వెళ్ళేది డిఫెన్స్ అంటే ఆర్మీలోకి వెళ్ళాలంటే ఒకటి నేషనల్ నేవల్ అకాడమీకి వెళ్తే ఒకటి, ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్తే ఒకటి. 3 కేడర్లకు వచ్చి లెఫ్టినెంట్ కేడర్ ఆర్మీలోకి వెళ్తాం, సబ్ లెఫ్టినెంట్, లెఫ్టినెంట్. ఆ తర్వాత వచ్చేది ఆర్మీ ఇంకోటి వచ్చేసరికి ఫ్లయింగ్ ఆఫీసర్ ఎయిర్ ఫోర్స్ లోకి వెళ్తే. అంటే వాడు ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ పోస్టింగ్కి వెళ్ళు. 2-3 years మనల్ని అకాడమీలో ట్రైనింగ్ చేసి నీకు సర్టిఫికేట్ ఇచ్చిన తర్వాత మనం డిఫెన్స్కి వెళ్తాం. నీకు డిగ్రీ కంప్లీట్ అవుతుంది అక్కడ, గ్రాడ్యుయేషన్ చేయిస్తాడు వాడు చదివించి, ఎగ్జామ్స్ పెట్టి వాడు చదివించి ఆ సర్టిఫికేషన్ యూనివర్సిటీని తెప్పించి ఆ తర్వాత మన పోస్ట్ లో గ్రాడ్యుయేషన్ లేదంటే ఆఫీసర్ క్యాడర్ లో ఏ స్టేజ్ లో వెళ్ళాం. సో ఆడు ఇంటర్మీడియట్ లెవెల్లో ఉన్నాడు, ఎందుకంటే తీసుకుంటాడు ఆ ఏజ్ లో మెచ్యూరిటీ విత్ చూసుకుని ఆ తర్వాత వాడు ఏ విధంగా మన ఇండియా కంట్రీకి ఏ విధంగా అవసరం ఆ విధంగా మలుచుకుంటాడు ఆ పిల్లల్ని, అంటే ఆ ఏజ్ ని. సో ఆ ఏజ్ లో మంచి ఆ ఆఫీసర్స్ వాళ్ళకి యాటిట్యూడ్ కానీ థింకింగ్ స్టైల్ కానీ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ నార్మల్ పీపుల్. ఈవెన్ మేము కూడా అలా ఆలోచించలేం. నెక్స్ట్ డెసిషన్ మేకింగ్ అనేది చాలా స్ట్రాంగ్ గా తయారు చేస్తాడు. చెయ్యాలా వద్దా అనేది ఆ మినిట్ ఆ సెకండ్ అలా డిసైడ్ అవుతుంది అంటే. సో వాళ్ళ ట్యూనింగ్ ట్రైనింగ్ అంతా కంప్లీట్ గా డిఫరెంట్ ఉంటుంది, ఎందుకంటే వాళ్ళ నెసెసిటీ అనుగుణంగా వాళ్ళని మార్చుకుంటాడు. ఇప్పుడు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంది కదన్న, ఎస్ఎస్బి ఇంటర్వ్యూ చేసే ఇక్కడ మనం దానికి వెళ్తున్నాం కదా. సో ఇప్పుడు ఎస్ఎస్బి ఇంటర్వ్యూ ఉంటుంది కదన్న, 5 days ఇంటర్వ్యూ ఉంటుంది కదా, అది క్రాక్ చేసి డైరెక్ట్ గా లెఫ్టినెంట్ కమాండర్ వెళ్తాం కదా. లైక్ ఇది కూడా ఆఫ్టర్ డిగ్రీ అయిపోయాక ఆ జాబ్కి వెళ్తాం. దానికి దీనికి డిఫరెన్స్ ఉంది అనుకున్నట్టు. ఆ ఆఫీసర్ తాలూకు థింకింగ్ వాళ్ళ క్యాడర్ ప్రమోషన్ బట్టి వెళ్ళేది వేరు, వీళ్ళు తాలూకా ముందు నుంచి ఇంటర్మీడియట్ తర్వాత డైరెక్ట్ గా వెళ్ళి దిగిన తర్వాత వాళ్ళు చేసేది డిఫరెంట్ గా ఉంటుంది. అఫ్కోర్స్ వీళ్ళిద్దరు పైకి లేదా మెర్జ్ అవుతారు, బట్ వీళ్ళకి ఉన్న ప్రయారిటీ వాళ్ళకి లేదు. అంటే ఓవరాల్ చూసుకుంటే క్యాడర్ ఒకటే, ఇద్దరు మనుషులు ఉన్నప్పుడు వాడు చూస్ చేసుకుని వీడినే చూస్ చేసుకుంటాడు, ఎందుకంటే ఈ ట్రైన్ చేసేది వీడే. సో ఈ కెరీర్ అంతా స్టైల్ అంతా ఆర్మీకి కానీ ఎయిర్ ఫోర్స్ కానీ నేవీ కానీ ఈ మూడింటికి అలవాటు చేస్తూ ఉంటాడు. సో అది అన్నమాట. సో ఈ మూడింటికి వెళ్ళిన తర్వాత అక్కడికి వెళ్ళిన తర్వాత అక్కడ ఇంటర్నల్ ఎగ్జామ్స్ బట్టి మనం డిసైడ్ అవుతాం, ఆర్మీకి వెళ్తామా, ఎయిర్ ఫోర్స్కి వెళ్తామా, నేవీకి వెళ్తామా. ఇంకోటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఒకటి ఉంటుంది, 4 వస్తాయి మొత్తం, 3 బేస్లు, ఒకటి ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్. సో రకరకాలు. Yeah, thank you, sir. Like we are moving to the next part. Like, any doubts unte last lo like we can comments lo pedta.